ప్రతి ఇంటి నుండి వచ్చే ప్రశ్న ఫీజు రియంబర్స్మెంట్, మెయిన్ అది. ప్రతి ఇంటి నుండి వచ్చే ప్రశ్న ఆరోగ్యశ్రీ. ఆసుపత్రికి వెళ్తే చేర్చుకోక అప్పుల పాలయ్యి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి, అనారోగ్యాలతో ఇళ్లలో కూర్చుంటున్న పరిస్థితి వాళ్ళు అడగరా? రెండోది ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి సర్టిఫికెట్లు రాక నిలబడిపోయినటువంటి వాళ్ళు అడిగితే ఏం చెప్తారు వీడి సమాధానం? అసలు పోను ఉంటుందో లేదు, ఈ ట్రిప్ కూడా ఉంటుందో లేదు చెప్పట్లేదు ప్రభుత్వం. ఇప్పుడు జూన్ 12 వచ్చేసిందంటే 15వ తారీఖు నుంచి కాలేజ్ బిగిన్ అయిపోతాయి. మరి సెకండ్ ఇయర్ వాళ్ళు ఉండాలా లేదా? ఫస్ట్ ఇయర్ ఫీజు ఇవ్వాలా, సెకండ్ ఇయర్ ఫీజు ఇవ్వాలా, థర్డ్ ఇయర్ ఉండాలా లేదా వాళ్ళు? థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకైతే మాత్రం క్లియర్ గా అడుగుతున్నా, డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి సర్టిఫికెట్లు అనేసి. మరి ఇంకెక్కడ ఎంతో ముందు దానికి మేము దబాయిస్తాం వాళ్ళ సంగతి తేలుస్తామంటే నువ్వు డబ్బులు ఇచ్చి తేల్చరా నాయన మా సంగతి అని చెప్తున్నారు. అంతే కదా, ఎట్లాగివి? కాబట్టి ఖచ్చితంగా ఇది ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఆ వాటికి సంబంధించి అయితే సమాధానం చెప్పాలి అడిగితే. కాదు గీడుతో అంటే కనుక ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇది సోషల్ మీడియా యుగం, ప్రతి ఒక్కడు సెల్ ఫోన్లతో వీడియోలు తీస్తుంటాడు. వీళ్ళు దబాయించినట్టు మాట్లాడినా లేకపోతే గనక వాళ్ళు అడిగినా ఈ వీడియో అయితే ఇక మాక్సిమం నేను అనుకోవడం ఏంటంటే, నా అభిప్రాయం ప్రకారం అయితే వీళ్ళు ఇంటింటికి వెళ్ళరు, వెళ్ళినా ఏ తెలుగుదేశం కార్యకర్తలు ఇళ్ళ దగ్గరకు వెళ్తారు. అంటే అదే వీళ్ళు చెప్తున్నది అదే, పల్లా శ్రీనివాసరావు కూడా అదే చెప్పారు, ఎవరెవరికి ఇచ్చారో ముందు ఆ లిస్ట్ రెడీ చేయండి, వాళ్ళ వరకు వెళ్ళేసేసి ఒక పాంప్లెట్ తీసుకుని వెళ్ళి పలానా వాళ్ళు కూడా మాకు అప్పుడు ఎంత వచ్చింది